ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దైవ ధ్యానంలో భాగముగా కీర్తనల గ్రంథము మొదటి కీర్తనను మనం ధ్యానం చేసుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ప్రియమైన దైవ జనాంగమా, ఈ యొక్క కీర్తనను బట్టి మనము కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. బైబిల్ ధ్యానంలో భాగంగా కీర్తనలు మొదటి అధ్యాయము మొత్తం కూడా కీర్తనల గ్రంథానికి, బైబిల్ యొక్క కీర్తనల గ్రంథానికి ప్రవేశ ద్వారం లాంటిది. ఇక్కడ నీతిమంతుడు మార్గము మరియు దుర్మార్గుడు మార్గము రెండింటినీ పోల్చుతూ చెప్తుంది మనకి. దీన్ని ఇంకా నిశితంగా మనం పరిశీలించినట్లయితే, మొదటి వాక్యమును మనం చూసినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక అని ఉన్నది. ఇక్కడ దుర్మార్గుల ఎడల నడవనివాడు, పాపుల మార్గములో నిలవనివాడు, పరిహాసకుల ఎదుట కూర్చునివాడు ధన్యుడు. అంటే ఇంకా మనం దీని అర్థం ఏమిటంటే, చెడ్డవారితో కలిసి తిరగకుండా, పాపుల మార్గంలో నడవకుండా, సర్వ సృష్టికర్త అయిన దేవుని ఎగతాళి చేసే వారితో కలిసి కూర్చోకుండా ఉండేవాడు ధన్యుడు అని ఈ లేఖనాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. అదేవిధంగా మనము 2వ వచనమును గమనించినట్లయితే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడును, దానిని రాత్రింబగళ్ళు ధ్యానించువాడు ధన్యుడు అని సెలవిస్తున్నది. అంటే ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యాన్ని ప్రేమించి ఎప్పుడూ దానిని ఆలోచిస్తూ జీవించేవాడు నిజమైన ధన్యుడిగా లేఖనం సెలవిస్తున్నది. మరి ఇలాగ ఆచరించిన వాడు, ఈ చొప్పున చేసేవాడు ఎలాగ ఉంటాడటంటే, అతడు నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు వలె ఫలిస్తాడు. దాని ఆకు ఎండిపోక మెల్లగా పెరుగుతుంది. అతడు చేసేదంతా కూడా విజయవంతం అవుతుంది అని మనకిక్కడ అర్థం వచ్చేటట్టుగా ఉంది. ఎవరైతే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచున్నారో, దివారాత్రము దాన్ని ధ్యానించుతున్నారో, వారు ఎలా ఉంటారటంటే, నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటదట. అతడు చేయునదంతయు కూడా సఫలమవుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నారో వారి జీవితం బలముగాను, ఫలవంతముగాను, ఆశీర్వాదకరంగాను నిండిపోతుంది అని మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. మరి ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారో వారు ఈ విధంగా ఆశీర్వదించబడితే, మరి దుష్టులు ఎలాగ ఉంటారటంటే, దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు అని లేఖనం సెలవిస్తున్నది. అంటే దుర్మార్గులు గాలికి ఎగిరిపోయే చెత్తల వంటి వారు అని. వారి జీవితం స్థిరంగా ఉండదు. గాలి వీస్తే చెత్త ఎలాగో ఎగిరిపోతుందో వారి జీవితం కూడా అశాశ్వతంగా, అర్థరహితంగా, క్రమరహితంగా ఉంటుంది అంటున్నాడు. ఇటువంటి వారు న్యాయ విమర్శలో నిలువరు. న్యాయ విమర్శలో దుష్టులను, పాపులను నిలవరు. నీతిమంతుల సభలో కూడా
ఈ పాపులను నిలవరు అని లేఖనం సెలవిస్తుంది. దేవుని తీర్పులో చెడ్డవారికి స్థానం ఉండదు. నీతిమంతుల మధ్యలో పాపులు ఉండలేరు అని లేఖనం సెలవిస్తున్నది. కాబట్టి దేవుని జనాంగమా, మనమైతే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించే వారముగాను దివారాత్రము దానిని ధ్యానించే వారముగాను ఉండాలని ఆశపడుచున్నాను. ఎందుకనగా దేవుడు నీతిమంతుల మార్గాన్ని తెలుసుకుంటాడు. నీతిమంతులను ఆయన ప్రేమిస్తాడు. నీతిమంతులు మువ్వ వేయుదురు అని లేఖనం సెలవిస్తున్నది. కాబట్టి మనము నీతిమంతుల మార్గంలో ఉండాలని, దేవుని చిత్తంలో ఉండాలని కోరుకొనుచున్నాను. చెడ్డవారికి మాత్రం నాశనమే వారికి చివరకు మిగులుతుంది. ఈ విధంగా చెడ్డవారు అంటే మీకు అర్థమై ఉండాలి. ఏమిటి అంటే, దేవుని ఎవరైతే వ్యతిరేకిస్తారో, పాపంతో ఎవరైతే ఉంటారో, సహవాసం చేస్తారో, దేవుని వాక్యాన్ని ప్రేమించకుండా ఉంటారో, వీరు చెడ్డవారుగా పరిగణించబడుతున్నారు. అంటే దేవుని అంగీకరించేవారు ధన్యులు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవారు ధన్యులు, ఆ చొప్పున జీవించేవారు ధన్యులు. ధర్మశాస్త్రమును ధ్యానించడమే కాక ధర్మశాస్త్రము చొప్పున, ఇక్కడ ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యము, దేవుని వాక్యము చొప్పున ఎవరైతే జీవిస్తారో వారు ధన్యులని లేఖనం సెలవిస్తున్నది. కాబట్టి ఈ అధ్యాయంలో ముఖ్యంగా చెడ్డవారి ప్రభావం నుండి దూరంగా ఉండాలి అని అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ జీవించాలి అని అర్థం చేసుకోవాలి. ఇలాగ చేసిన వాడు నీటి దగ్గర ఏ విధంగా అయితే ఒక చెట్టు పెరుగుతుందో, ఏపుగా పెరుగుతుందో, బలముగా పెరుగుతుందో, ఫలవంతంగా పెరుగుతుందో, అలాగున తన జీవితాన్ని గడుపుతాడు అని మనకు అర్థమవుతుంది. దుర్మార్గుల జీవితం మాత్రం తాత్కాలికం, వారు చివరికి నశించిపోతారు. కానీ దేవుడు మాత్రం నీతిమంతులను ఎల్లప్పుడూ కాపాడే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ మాటలను గ్రహించి వాటి చొప్పున జీవిస్తూ దేవునికి మహిమకరంగా ఉండాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.